డీటెయిల్ చూస్తే మెంతా తుఫాన్ ప్రభావంతో ఏపీలో చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన అరటి, వరి పంటలు నేలకొరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. అవినిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలంలో రైతులను కలిసి భరోసా ఇవ్వనున్నారు. రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇక తమ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టంపై ఆందోళన చెందిన రైతులు డిప్యూటీ సీఎం పర్యటనతో పరిహారం అందుతుందని ఆశిస్తున్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో ఏపీలో చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన అరటి, వరి పంటలు నేలకొరగటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. అవినిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలంలో రైతులు కలిసి భరోసా ఇవ్వనున్నారు. రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇక తమ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టంపై ఆందోళన చెందుతున్న రైతులు డిప్యూటీ సీఎం పర్యటనతో పరిహారం అందుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటనకు సంబంధించి అక్కడ రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోపక్క పంట నష్టంపై భరోసా కల్పిస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పర్యటనతోటి రైతులు అంటే ఎందుకు ఎదురు చూస్తున్నారు, వాళ్ళ యొక్క పంట నష్టాన్ని పవన్ కళ్యాణ్ ఏమైనా భరోసా ఇస్తారా, ఆ పవన్ కళ్యాణ్ పరిస్థితితోటి మొత్తం అయితే మాత్రం రైతులు ఏ విధంగా ఉన్నారు, వారి పరిస్థితి ఏ విధంగా తదితర అంశాల గురించి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఏంటి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా అక్కడ రైతులు ఏమి ఆశిస్తున్నారు? కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా మోంతా తుఫాను వల్ల జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఈ నష్టానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు రైతులతో నేరుగా మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం మనం పవన్ కళ్యాణ్ ఏదైతే రెండో పాయింట్లో పరిశీలించేటువంటి అరటి తోట నష్టం ఏదైతే జరిగిందో ఆ ప్రాంతం వద్దనో పూర్తిగా చూడొచ్చు. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అరటి తోటలు మొత్తం కూడా ఏదైతే మోంతా తుఫాను కారణంగా కూడా ధ్వంసం అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అరటి రైతులు అంటే దివిసీమ ప్రాంతంలో ఈ అరటి చెట్లు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. ఈ అరటి తోటలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ధ్వంసమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక వైపు ఇక్కడ రెండో సాగు అయినటువంటి ఏదైతే వరి ఉందో ఈ వరి కూడా చాలా పెద్ద ఎత్తున ఏదైతే పాడైపోవడంతో పవన్ కళ్యాణ్కు రైతులు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో రెండు ప్రాంతాల్లో కూడా చాలా కీలకమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. మరొక వైపు కనుక చూసుకుంటే ఈ రెండు ప్రాంతాల్లో కూడా నేరుగా పవన్ కళ్యాణ్ అంటే ముందుగా కృష్ణాపురం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రైతులు ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు సంబంధించి కూడా అక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు అంటే ఎంతవరకు పంట నష్టం జరిగింది, ఏ మేర పంట నష్టం జరిగింది, ఏ పంటలు దెబ్బతిన్నాయి, వీటన్నిటి కూడా పవన్ కళ్యాణ్ ముందుగా రైతులు వాటితో మాట్లాడుతూనే ఉన్నారు. అనంతరం ఇక్కడికి వచ్చి అరటి రైతులు ఏదైతే ఇక్కడ పంట సాగు చేశారో ఆ అరటి చోట్ల కూడా నష్టం జరిగినాయి కాబట్టి ఈ నష్టాన్ని కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించబోతున్నారు. అనంతరం ఇక్కడ ఏదైతే ఈ దెబ్బతిన్నటువంటి ప్రాంతాలు అంటే కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకూలడం, అదేవిధంగా స్తంభాలు నేలకూలి విద్యుత్కు అంతరాయం కలగటం, అదేవిధంగా పునరావాస కేంద్రాల్లో పడినటువంటి ఇబ్బందులు కావచ్చు, రకరకాల పరిస్థితులు ఎదురైన కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ రకరకాల అన్ని పరిస్థితులకి సంబంధించి కూడా పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి రైతులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళినట్టు ప్రభుత్వం తరపున వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ ఒక భరోసాని ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఈ భరోసాకి సంబంధించి కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో ఎక్కడ పర్యటించినా కూడా పవన్ కళ్యాణ్ వచ్చారంటేనే ఒక నమ్మకం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వస్తే ఆ సమస్య పూర్తిగా కూడా వారికి న్యాయం జరుగుతుంది ఆ సమస్యకి అని రైతులు ఏదైతే మొదటి నుంచే నమ్ముతారో అందుకే మొదటి నుంచి కూడా గతంలో మలవల్లికి సంబంధించినటువంటి ఇండస్ట్రీ రైతులు కావచ్చు, అదేవిధంగా అనేక రకాల
సంఘాలకు చెందినటువంటి రైతులు, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ అవనిగడ్డ నియోజకవర్గంలో నాగాలంక ప్రాంతంలో మత్స్యకారులు ఎక్కువ బోట్లు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. వారు కూడా పవన్ కళ్యాణ్తో ముచ్చటించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని అంటున్నారు. మరి ఏ మేర ఇవన్నీ కూడా నష్టం అంటే అంతా కూడా అధికారులు చెప్పేటువంటి అంతా కూడా పూర్తి స్థాయిలో ఏది దెబ్బతింది, కొంత పాక్షికంగా అయితే మాత్రం నష్టం జరిగింది. ఈ నష్టాన్ని అంతా కూడా ఒక నివేదిక రూపంలో తయారు చేసి ప్రభుత్వం దృష్టికి అయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే నష్టపోయినటువంటి వారందరికీ కూడా ఆర్థికంగాను అదేవిధంగా వారికి ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి తనకున్నటువంటి ఒక బాధ్యతగా రైతులతో వెళ్ళడం, అక్కడికి వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. ముఖ్యంగా కనుక చూసుకుంటే ఈ పరిశీలన అనంతరం మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి అయితే వెళ్ళనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున మోంతా తుఫాను వల్ల ఇటు శ్రీకాకుళం మొదలుకొని మొత్తం దాదాపుగా రాయలసీమ ప్రాంతం వరకు మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున పంట నష్టం అయితే జరిగింది. ఈ పంట నష్టం జరిగినటువంటి అన్ని ప్రాంతాల్లో నేను ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఏరియల్ సర్వే చేయటం, ఏరియల్ సర్వే ద్వారా అక్కడ ఎంతవరకు పంట నష్టం అంటే ఏ ప్రాంతాల్లో ఏ పంట నష్టం జరిగింది, ఎంత మేరకు పంట నష్టం జరిగింది అనేటువంటి దానిపైన కూడా ఒక ఏరియల్ సర్వే నిర్వహించారు. నిన్ననే ఇక్కడికి రావాల్సిన అవసరం కాస్త వాతావరణం అనానుకూలంగా రావడంతో ప్రోగ్రామ్ను రీపోస్ట్ పోన్ చేసి మళ్ళీ ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా రావటం, ఇక్కడికి వచ్చేటువంటి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని పవన్ కళ్యాణ్ కూడా తగినటువంటి ఆర్థిక భరోసాను అదేవిధంగా నష్టపోయినటువంటి రైతులకు ఖచ్చితంగా అండగా నిలిచేందుకు పవన్ కళ్యాణ్ ఆ రైతులందరికీ కూడా ఒక భరోసా ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా కనుక చూసుకుంటే పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలానికి రానున్నారు. ముందుగా కృష్ణాపురం వెళ్తారు. కృష్ణాపురం వెళ్ళి అక్కడ ఏదైతే దెబ్బతిన్నటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో పంట పొలాల దగ్గరికి వెళ్తారు. అక్కడ రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. రైతులు చెప్పినటువంటి సమస్యలు తీసుకుని ప్రభుత్వం దృష్టికి అంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి తగినటువంటి రీతిలో ఏదైతే తక్షణంగా ఏ మేర ప్రభుత్వం సహాయం అందించగలదనేటువంటి దానిపైన కూడా పవన్ కళ్యాణ్ చర్చించేటువంటి అవకాశం ఉంది. అనంతరం పాక్షికంగా ఇక్కడ దెబ్బతిన్నటువంటి అరటి రైతులు ఏదైతే ఉన్నారో అరటి రైతులతో కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అరటి చెట్లు ధ్వంసం అయ్యాయి. అరటి చెట్లు అన్నింటి కూడా ధ్వంసమైనటువంటి ఈ ప్రాంతాన్ని కూడా పరిశీలించినటువంటి అనంతరం ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఫోటో ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసినటువంటి అన్ని కూడా పరిశీలించిన తర్వాత మీడియా సమావేశం కూడా ఉండబోతుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కృష్ణా జిల్లా షెడ్యూల్ అంతా కూడా కాస్త బిజీగా అయితే ఉండబోతోందని చెప్పుకోవచ్చు. రాజ్ కుమార్ ఒక పక్క పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో తన శాఖపై కూడా ఆయన అయితే మాత్రం అధికారుల్ని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా వర్షం ప్రభావితమైనటువంటి ప్రాంతాల్లో అయితే మాత్రం పారిశుద్ధ్యాన్ని ముఖ్యంగా ప్రామాణికంగా తీసుకున్నారు. పారిశుద్ధ్యం అయితే మాత్రం అధికారులు అలసత్వం ప్రదర్శించొద్దని ఒక పక్క హెచ్చరిక జారీ చేశారు. ఈరోజు కృష్ణా పర్యటనలో ఏ నియోజకవర్గంలో పవన్ పర్యటన ఉంది, మరో పక్క అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, చాలా మంది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆ రైతులకి ఎలాంటి భరోసా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు రాజ్ కుమార్? అంటే ఖచ్చితంగా రైతులకు ఆర్థికంగా ఇటు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి రైతు కూడా పంట వేసినటువంటి తర్వాత అది తిరిగి అదే స్థాయిలో సాగు జరిగినటువంటి తర్వాత తిరిగి పంట కోసే సమయంలో అదే విధమైనటువంటి లాభాలు కనుక వస్తే ఆ రైతుకు వచ్చేటటువంటి ఆనందమే వేరు. కానీ మోంతా తుఫాను కారణంగా ఇదంతా కూడా నష్టం జరిగింది కాబట్టి ఈ నష్టం జరిగినటువంటి ప్రాంతాలన్నిటిపైన కూడా ప్రభుత్వంకి ఒక నివేదిక ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఒక నివేదికను సిద్ధం అంటే ఎన్ని హెక్టార్లో పంట నష్టం జరిగింది, ఎంత మేరకు ప్రభుత్వం నుంచి సాయం అందించాల్సిన అవసరం ఉంది, అసలు పూర్తిగా దీనికి ఒక నివేదికని సిద్ధం చేయాలని ఇప్పటికే ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అటు మార్కెటింగ్ శాఖ కావచ్చు ఇటు వ్యవసాయ శాఖ ఇద్దరికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఈ ఒక నివేదిక వచ్చిన తర్వాత జిల్లాల వారీగా ఎంతవరకు నష్టం జరిగింది, ఏ జిల్లాలో ఎక్కువ ఏ సాగు నష్టపోయింది, ఏ పంట నష్టం జరిగింది, ఏ పాక్షికంగా దెబ్బతిన్నవేంటి, ఇవన్నిటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేసినటువంటి తర్వాత అటు ముఖ్యమంత్రి ఇటు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా రాష్ట్రంలో ఈ ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తే మంచిది, ఏ విధమైనటువంటి విషయాలన్నిటిపైన కూడా అవగాహన వస్తే నిన్న ఆల్రెడీ ఏరియల్ సర్వే ద్వారా ముఖ్యమంత్రి చేశారు. ఈరోజు ప్రత్యక్షంగా ఉప ముఖ్యమంత్రి రావటం, రైతులతో సంభాషించడం, అక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవటం, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఉప ముఖ్యమంత్రి తెలియజేస్తే ఖచ్చితంగా వారికి న్యాయం జరుగుతుందని రైతులు కూడా ఒక భరోసాగా ఉన్నారు. ఖచ్చితంగా నష్టపోయినటువంటి దానికన్నా కూడా పవన్ కళ్యాణ్కి తమ సమస్య తెలియజేస్తే ఖచ్చితంగా సమస్య తీరుతుందని ఏదైతే రైతులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ రాక కోసం. ఖచ్చితంగా అయితే మాత్రం రైతులతో మాట్లాడి ఖచ్చితంగా వారికి న్యాయం చేసే దిశగానే పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని వారందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ రాజ్ కుమార్.